అమరావతిలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం లభించింది. ఆయనకి పార్టీ శ్రేణులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. పలు సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను టీడీపీకి అనుకూలంగా వెల్లడించిన నేపథ్యంలో చంద్రబాబు రాకపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు ఆఫీస్కు రావడంతో టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది. సీఎం చంద్రబాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు కార్యకర్తలు. అమరావతిలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం లభించింది. ఆయనకి పార్టీ శ్రేణులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. పలు సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను టీడీపీకి అనుకూలంగా వెల్లడించిన నేపథ్యంలో చంద్రబాబు రాకపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు ఆఫీస్కి రావడంతో టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది. సీఎం చంద్రబాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు కార్యకర్తలు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుతున్నారు. ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు రాకతో అయితే ఈ ప్రాంతం అంతా కూడా చాలా కార్యకర్తలతో కూడా చాలా హుషారుగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ చంద్రబాబు సీఎం అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలతో చేస్తున్న సందర్భం అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే నిన్న ఎగ్జిట్ పోల్స్ ముందులైన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ గెలుచుకుని పోవడం చేస్తుందని చెప్పిన సందర్భంలో ఒక్కసారిగా తెలుగుదేశం శ్రేణులంతా కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే ఉందో అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఒక్కసారిగా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఉత్సాహంతో వచ్చిందని చెప్పాలి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అయితే మరి కాసేపటి క్రితమే కేంద్ర కార్యాలయానికి అయితే చేరుకున్నారు. ఈ చేరుకున్న నేపథ్యంలో ఇటు తెలుగుదేశం పార్టీ కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యాలయం చేరుకొని చంద్రబాబు ఘనమైన స్వాగతం అయితే ఇచ్చినట్లయితే మనం చూస్తా ఉన్నాం. దీంతో పాటు సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ చంద్రబాబు నాయుడుకి అయితే ఒక కేసులు కూడా పంచుకున్న సందర్భం అయితే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అయితే మనకు కనబడటం జరిగింది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.